రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లా ఎస్సీ ఎస్టీ స్పెషల్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. వ్యక్తిని హత్య చేసిన కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు విధిస్తూ అదనపు న్యాయమూర్తి రోజారమణి తీర్పు వెల్లడించారు. కోర్టు తీర్పుపై మృతుని కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. 2017లో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పిఎస్ పరిధిలో బట్టా లింగయ్య అనే వ్యక్తిని దుండగులు హతమార్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నిందితులపై ఎస్సీ ఎస్టీ చట్టాల ప్రకారం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. హత్య కేసులో అప్పటి సర్పంచ్ తో సహా 17 మంది నిందితుల పేర్లను పోలీసులు ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. ఓ మహిళ సహా 18 మంది నిందితుల పేర్లను ఎఫ్ఐఆర్లో నమోదు చేశారు. అనంతరం 18 మంది నిందితులను కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో వాయిదాలు నడుస్తున్న సమయంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ కేసులో అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అఖిల వాదనలు వినిపించారు. సాక్ష్యాధారాల పరిశీలన అనంతరం నల్గొండలోని ఎస్సీ ఎస్టీ సెషన్స్ స్పెషల్ కోర్టు ఈ కేసులో 17 మంది నిందితులు ఒక్కొక్కరికి జీవిత ఖైదు శిక్ష 6,000 జరిమానా విధించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని నల్గొండ జిల్లా నుంచి మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. పరమేష్, నల్గొండ ఎస్సీ ఎస్టీ కోర్టు అయితే సంచలన తీర్పిచ్చింది. ఓ హత్య కేసులో నిందితులైనటువంటి 17 మందికి అయితే యావజ్జీవ కారాగార శిక్ష విధించినటువంటి పరిస్థితి, సంచలనం సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. యాదాద్రి భువనగిరి జిల్లా తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని అడ్డగూరు మండలంలో జరిగినటువంటి హత్య కేసులోనైతే ఈ తీర్పు వెలువడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా ఎస్సీ ఎస్టీ 2వ అదనపు జడ్జి రోజారామన్ అయితే ఈ తీర్పునైతే వెలువరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే కొంతమంది ఆవేశపరులు కులాంకార పాత కక్షల తాత్కాలిక ఉద్రేకంతో అయితే ఒక వ్యక్తిని హత్య చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2017లో జరిగినటువంటి ఏదైతే ఈ ఘటన ఉందో దీనికి సంబంధించినటువంటి అందరినీ కూడా విచారణ చేసిన అనంతరం అయితే ఈ తీర్పునైతే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్టలింగయ్య అనే వ్యక్తిని అయితే వీళ్ళందరూ కలిసి దసరా రోజున హత్య చేయడంతో అయితే 2018లో దీనికి సంబంధించినటువంటి కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది. దీని మీదనైతే అనేక సార్లు విచారణ చేసిన అనంతరం వాదోపవాదనలు కూడా విన్న తర్వాతనైతే ఈ తీర్పునైతే ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే దసరా రోజు పండుగ రోజు అయితే బట్టలింగయ్యను తన కుటుంబ సభ్యులతో కలిసి జిమ్కి వెళ్తున్నటువంటి క్రమంలోనైతే వీళ్ళంతా కలిసి అయితే హత్య చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే అడ్డగూడు పోలీసులు అయితే ఘటనా స్థలానికి చేరుకొని వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వీళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అప్పటి ఏసీపీ, ప్రస్తుతం ఖమ్మం జిల్లా ఇంటెలిజెంట్ అదనపు ఎస్పీ రమేష్ ఎవరైతే ఉన్నారో ఈ కేసులో విచారణ చేసి సాక్ష్యాధారాలను కూడా సేకరించి కోర్టు ఎదుటనైతే హాజరుపరచడం జరిగింది. ఈ కేసులోనైతే అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాదనలు కూడా వినిపించడం జరిగింది. అనంతరం దీనికి సంబంధించినటువంటి 17 మందిని కూడా ఒక్కొక్కరికి జీవిత ఖైదుతో పాటు 6,000 రూపాయల జరిమానా కూడా విధిస్తూ ఏదైతే తీర్పునైతే ఇవ్వడం జరిగింది. అయితే ఈ కేసులో నిందితులుగా నిర్ధారించబడిన వాళ్ళైతే 17 మందికి సంబంధించిన అందులో ఒక వ్యక్తి అయితే విచారణలో ఉండగానే చనిపోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఒక్కసారిగా ఈ తీర్పు రావడంతో అయితే ఎవరైతే శిక్ష పడినటువంటి వాళ్ళ రోదనతోటైతే ఆ కోర్టు ప్రాంగణం మొత్తం కూడా దద్దరిల్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎవరు కూడా ఊహించలేదు ఇట్లా 17 మంది కూడా యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని చెప్పేసి ఊహించకపోవడంతో అయితే ఒక్కసారిగానైతే వాళ్ళ బంధువులు కావచ్చు వాళ్ళకి సంబంధించినటువంటి రోదనతో అయితే కోర్టు మొత్తం దద్దరిల్లినటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వీళ్ళందరినీ కూడా పోలీసులు ఒక్కసారిగా ఒకే ఊరికి సంబంధించినటువంటి 17 మంది యావజ్జీవ కారాగార శిక్ష పడడంతో అయితే ఊళ్ళో ఎలాంటి అల్లర్లు జరగకుండా ఊళ్ళో ఎలాంటి గొడవలు జరగకుండా కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించిన అనంతరం వీళ్ళందరినీ కూడా జైలు కూడా తీసుకెళ్లడం జరిగింది. సునీత, పరమేష్, అయితే శిక్ష పడిన కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా హైకోర్టుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయా? అయితే ఎవరైతే 17 మందికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా అంత చిన్నపిల్లలు ఉన్నారు, కొంతమందికి చిన్నపిల్లలతో సహా వాళ్ళు, కొంతమంది ముసలోళ్ళు, ఒక మహిళ కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ఈ బట్టలింగయ్య కుటుంబ సభ్యులు అయితే సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే కక్షతోటి కులాహంకారంతో హత్య చేసిరో వాళ్ళందరికీ కోర్టు సరైన తీర్పిచ్చిందని చెప్పేసి కానీ చట్టం అయితే ఖచ్చితంగా న్యాయమే ఉంటుంది, న్యాయం దక్కుతుంది, న్యాయం నిలబడుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు వీళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ తీర్పుకు ఎగనెస్ట్ గా హైకోర్టుకు వెళ్ళాలని కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ పరమేష్.